వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు, రిజల్ట్ వచ్చాయి. కానీ ఇప్పటివరకు అయితే వాళ్ళని రిక్రూట్ చేసుకోలేదని చెప్పేసి కూడా పెద్ద మొత్తంలో మెరిట్లో పాస్ అయిన ర్యాంకర్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి గవర్నమెంట్ వాళ్ళని ఇంకా నియామకాలకు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటని కూడా ఒకసారి వారి మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు అభినవ్ అండి. మీరు కూడా రాశారు గ్రూప్ 1. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాకు 349 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు మిమ్మల్ని నియామకాలకు తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? మేము గత 3 ఏళ్ళుగా ఈ ఎగ్జామ్ రాస్తున్నామండి. ప్రిలిమ్స్ 3 సార్లు రాసాము, మెయిన్స్ రాసాము. వేరియస్ ఈ మ్యాటర్ అనేది ఇప్పుడు కోర్టులో ఉంది డ్యూ టు వేరియస్ అలిగేషన్స్. సో ఇది ఎందుకు ఇలా ఆగుతుంది అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క హర్డిల్ వస్తుందండి. మేము ఒకటే హర్డిల్ అని చెప్పేసి ఒకరిని పిన్ పాయింట్ చేయాలి అని అనుకోవట్లేదు. చాలా బాధ్యతగా అందరూ మా వాళ్ళే అనుకొని అందరూ తెలంగాణ మెరిట్కి క్రెడిట్ ఇస్తుందని నమ్ముతూ మీ అందరి ముందరికి వచ్చామండి, అంతే. మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఒకటే కారణం అండి, మేమందరం ఎక్కడి నుండి ఊడిపడలేదు. మేమందరం కూడా ఇదే అశోక్ నగర్లో చదువుకొని ఎంతో కష్టపడి ఎన్నో సాక్రిఫైస్ చేసేసి మేము కూడా పరీక్ష రాసాము. మా బాధలు కూడా వినండి. మీడియాలో సోషల్ మీడియా ట్రయల్ మా పైన జరుగుతుంది, సూటిపూటి మాటలు అనడం అవన్నీ మేము అది కాదు అని చెప్పడానికి, మా బాధలు కూడా వినండి, మేము కూడా ఇక్కడ వాళ్ళమే అని చెప్పడానికి మాత్రం వచ్చాం. సో ఇప్పుడు కొంతమందికి సేమ్ మార్క్స్లు అంటే సేమ్ హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి, ఒకటే సిరీస్లో హాల్ టికెట్ నెంబర్లు ఉన్న వాళ్ళకి కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి. సో అది మెరిట్ స్టూడెంట్లు అంటే ఇప్పుడు మీరంతా మెరిట్లో పాస్ అయిన ర్యాంకర్స్ మీరంతా. సో ఇప్పుడు మీకు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? అది మీరు ఏదైతే అంటున్నారో ఆ అలిగేషన్ ఏదైతే ఉందో అది కోర్టులో ఉందండి. ఇప్పుడు నేను కోర్టులో ఉన్న మ్యాటర్ ఏది మాట్లాడినా బాధ్యత లేకుండా మాట్లాడినట్టు అవుతుంది, కోర్టుని కించపరిచినట్టు అవుతుంది. మొత్తం ఈ జ్యుడిషియల్ అనుకుంటున్నారా అందరికీ సేమ్ మార్క్స్ వస్తాయి, సేమ్ ఒకటే 2 సెంటర్లలో ఉన్న పర్సన్స్కి సేమ్ మార్క్స్ వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారా? అదే అంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏది మాట్లాడినా కూడా మేము చాలా ఎగ్జామ్స్ రాసాము. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇదేదైతే ఉందో అది టీజీపీఎస్సీ, గవర్నమెంట్ అందరూ స్టేక్ హోల్డర్స్ కలిసి ఇది ఏదైతే అలిగేషన్ ఉందో దాన్ని అధిగమించి మాకు అపాయింట్మెంట్స్ ఇస్తారని మేము నమ్ముతున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? ప్రభుత్వాన్ని, అన్ని స్టేక్ హోల్డర్స్ని, అందరినీ, తెలంగాణ సమాజం మొత్తాన్ని, ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఒకటే, మా అపాయింట్మెంట్స్ మాకు త్వరగా వచ్చేలాగా మాకు న్యాయం చేయండి. ఓకే. సో ఇప్పుడు దానివల్ల గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది. గ్రూప్ 2 కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళి గ్రూప్ 2 భర్తీ చేస్తారు. రేపు గ్రూప్ 1 వస్తే అటు వెళ్ళిపోతే ఈ గ్రూప్ 2లో బ్యాక్లాగ్స్ అయిపోతాయి. గ్రూప్ 1 ప్రతిభ ఉన్నవాడు గ్రూప్ 2లో ఉండిపోతాడు, గ్రూప్ 2 ప్రతిభ ఉన్నాడు గ్రూప్ 3లో ఉండిపోతాడు. దీనివల్ల ఎవరైతే కింద ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2 భర్తీ చేయగలిగే కెపాసిటీ ఉండి 1 మార్కు 2 మార్కులు 1 ర్యాంకు 2 ర్యాంకుతోనూ మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. అండ్ సైకిల్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్కి ఎంత వేకెంట్ ఉంటుంది, ఏమీ తెలియదు. సో యాజ్ అ హోల్ అన్ఎంప్లాయ్మెంట్ మొత్తానికి మనము అడ్డుకుంటున్నట్టు అవుతుంది. సో మన తెలంగాణలో రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయ్యి రిక్రూట్మెంట్స్ అవ్వాలనే ప్రక్రియ అందరిలాగే మనకు అలవాటు అవ్వాలి. మెరిట్ అనేది గవర్నమెంట్లోకి వెళ్ళాలి, ప్రజలకి సేవ చేయాలి. అంటే ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ గ్రూప్ 1, ఈ ఫస్ట్ గ్రూప్ 1లో కూడా ఇంత ఘనంగా అంటే చాలా స్లోగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు బాగా నిరుద్యోగుల ఎఫెక్టే కదా ఇది? ఖచ్చితంగా అండి. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నియామకాలు అనే ఒక మెయిన్ పర్స్పెక్టివ్. మా ఉద్యోగాలు మాకే అని చెప్పేసి తెచ్చుకున్నది. చాలా పొటెన్షియల్ యూత్ ఉంది తెలంగాణలో. వాళ్ళందరికీ జాబ్స్ వెళ్ళాలి అంటే, వాళ్ళందరూ మెరిట్తో ముందుకు రావాలంటే, మోటివేటెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్కి ఎక్కాలి అంటే ఈ ర్యాంకర్స్ అందరూ ఎవరైతే గ్రూప్ 1, 2, 3 రాస్తున్నారో వాళ్ళకి వెంటనే రిక్రూట్మెంట్స్ ఇస్తే నెక్స్ట్ సైకిల్ అనేది పూర్తయ్యి కొత్త మోటివేటెడ్ బ్యాచ్ ఒకటి వస్తుంది. అది మాత్రమే. సో ఆ విధంగా మనం అన్ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేయొచ్చు. ఇప్పటివరకు మనం విన్న స్టోరీ ఒక సైడ్దే, 1 సైడెడ్ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ర్యాంకర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా చెప్పాలనేదే మా ఉద్దేశం. దీని ద్వారా మేము ఎవరిని కించపరచాలనుకోవట్లేదు. జస్ట్ మా పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఎగ్జామ్ అనేది ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా జరిగిందని మేము చెప్తున్నాం. సో ఇప్పటివరకు గవర్నమెంట్ ఎందుకు మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవట్లేదు అని మేము అనట్లేదు. కొన్ని కారణాల వల్ల అది స్టాల్ అయింది, డిలే అవుతుంది. దానివల్ల ర్యాంకర్స్కి ఇంకా మిగతా అన్ఎంప్లాయిడ్ యూత్కి కూడా
చాలా నెగిటివ్ ఎమోషన్స్ అనేవి వస్తున్నాయి. మా సర్వీస్ లాస్ అవుతుంది, మా పేరెంట్స్ మీద ఇంకా మేము డిపెండ్ అయి ఉన్నాము, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మేము ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు కారణాలు చెప్పారు కదా మిమ్మల్ని ఇంకా రిక్రూట్ చేసుకోవడానికి, ఏం కారణాలు అనుకుంటున్నారు మీరు? కారణాలు అనేది పిటిషనర్స్ కోర్టులో వేశారండి, అది ఇంకా సబ్జుడిస్లోనే ఉంది. సో దాని మీద మేమేం కమెంట్ చేయలేము ప్రస్తుతానికి. సార్ మేము మెరిట్లో ర్యాంక్ కొట్టిన వాళ్ళము. మేము అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తోంది కాబట్టి ముందుకు వచ్చింది. అంటే 30th మార్చ్కి ఏదైతే రిజల్ట్ ఇచ్చారో దాని తర్వాత 7th నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఇచ్చారు. అన్నీ సాఫీగా జరుగుతున్నాయి అనుకొని చాలామంది మా ఉద్యోగాలు కూడా వదిలేసుకొని వచ్చే పరిస్థితి. కానీ వేరియస్ రీజన్స్ మూలంగా, కారణాల మూలంగా ఇది ఇప్పటికైతే స్టాల్ అయింది. దీన్ని లాజికల్గా మనం ఓవర్కమ్ చేసి మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలనే మా విజ్ఞప్తి సార్. అందరికీ కూడా అందరు స్టేక్ హోల్డర్స్కి మేము రిక్వెస్ట్ చేసేది వీటిని అధిగమించి తెలంగాణ సొసైటీ అంతా కూడా ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో దీన్ని కన్సిడర్ చేసి ఇమీడియట్గా రిజాల్వ్ చేయాలనేది మా రిక్వెస్ట్. ఇప్పుడు మీకు మీ రిక్రూట్మెంట్స్ అనేది లేట్ అయిపోతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? అవునండి, గ్రూప్ 2, గ్రూప్ 3లో బ్యాక్లాగ్స్ అనేవి చాలా ఉంటాయి. దానివల్లనే ఈ ప్రాసెస్ని త్వరగా ఎక్స్పీడిట్ చేయాలి అని మా ప్రేయర్. సో మీరంతా మెరిట్ ఆధారంగా వచ్చిన వాళ్ళే? మెరిటే మ్యామ్. అంతే, ఎందుకు చెప్పాను కదా, మీరు ఉన్నారు కదా ఇందాక ఆటంకులు వస్తాయి. గవర్నమెంట్ అంతా జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా చేసినప్పుడు మేము ఆబ్వియస్లీ అలానే ప్రాసెస్ వెళ్ళిపోతుంది కదా. కానీ ఈ కోర్టులో కేసెస్ అనేవి ఎవరి చేతిలో ఉండవు. అవి చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు 21,000 పీపుల్ రాసినప్పుడు సెలెక్ట్ అయ్యేది 563 పీపులే. మిగతా వాళ్ళందరికీ ఆ చిన్న పెయిన్ ఉంటుంది ఆబ్వియస్లీ, బికాస్ కాలేదు అనేది. సో వాళ్ళకు ఉండే డౌట్స్ వల్ల ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు గో టు కోర్ట్. బట్ మేమేమంటున్నామంటే మా వర్షన్ కూడా మేము జెన్యున్ క్యాండిడేట్సే, ఆల్రెడీ మెరిట్ ద్వారా వచ్చిన వాళ్ళము. చాలామందికి చాలా స్టోరీస్ ఉన్నాయి, పెయిన్ ఉంది, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి, జాబ్స్ వదిలేసి వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి పెయిన్ కూడా గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని అపాయింట్మెంట్ స్పీడప్ చేయడం వల్ల మిగతా ఫ్యూచర్ రిక్రూట్మెంట్స్కి కూడా ఇబ్బంది పడకుండా, అండ్ 2-3 ఆల్రెడీ కంప్లీట్ అయిన రిక్రూట్మెంట్స్ని కూడా కామన్ టాపర్స్ ఉంటారు కొందరు. ఒక రిక్రూట్మెంట్ కంప్లీట్ అవుతేనే ఇంకో రిక్రూట్మెంట్ వాళ్ళు దాంట్లో వెళ్ళారనమాట 2-3లో. సో అలా ఆ ప్రాసెస్ ఇప్పుడు స్టాల్ అయ్యేది మా చేతిలో లేదు. కానీ గవర్నమెంట్ జెన్యూనిటీ అర్థం చేసుకొని వెరీ ఫాస్ట్గా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని కోరుతున్నాం అంతే. మేము త్వరగా మా నోటిఫికేషన్స్ క్లియర్ చేస్తే బాగుంటుంది. We expect the government also to expedite the process. సో మొత్తానికి ఇప్పుడు గ్రూప్ 1లో మెరిట్ స్టూడెంట్స్ మాటలను బట్టి చూస్తున్నట్లయితే ఏదైతే ఇప్పటివరకు గ్రూప్ 1లో పాస్ అయిన వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ దాదాపు ఒక 78 మంది వరకే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము మెరిట్ ఆధారంగా పాస్ అయినాం కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్రెడీ ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే బయటకు చెప్పాలనుకొని ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ త్వరగా అయితే మమ్మల్ని నియామకాల్లోకి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.